దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. ఆమోసు 1:7. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని వాగ్దానము, ఆయన నిబంధనలను గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడైన యెహోవా ఆమోసు ప్రవక్త ద్వారా గాజాను గురించి ప్రవచించిన నేటి ధ్యాన వాక్యము నేటి దినాలలో అక్షరాలా నెరవేరుతున్నట్లు మనము చూస్తున్నాము. చరిత్రను తిరగేస్తే నేటి వాక్యంలోని గాజా ప్రాంతం పూర్వం ఇజ్రాయేలీల అధీనంలో ఉండేది. ఇజ్రాయేలు గాజాను పాలస్తీనీయులకు వదిలేసిన తర్వాత హమాస్ జాతి వారు ఈ గాజాను పరిపాలన చేస్తున్నట్టు నేటి చరిత్ర ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఇజ్రాయేలు ఏం చేశారు? గాజాను పాలస్తీనీయులకు వదిలేసిన తర్వాత హమాస్ జాతి వారు ఈ గాజాను పరిపాలన చేస్తున్నారు. అయితే యూదులు యెహోవా దేవుని పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించినందున వాళ్ళు ప్రపంచమంతా చెదరగొట్టబడి కొంతకాలమైన తరువాత యూదులు తిరిగి వచ్చి చుట్టుప్రక్కల ఉన్న దేశాల ప్రజలతో మనుగడ సాగిస్తుంటే చుట్టుప్రక్కల ఉన్న ఇతర జాతి ప్రజలు వీరి శాంతియుత జీవనానికి విఘాతం కలిగిస్తూ ఇజ్రాయేలు దేశాన్ని కవ్వించి యుద్ధానికి దారితీశారు. చరిత్ర ఇది. అయితే దేవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. నేను నిమ్మళించి పరిశీలిస్తున్నా, నా నివాస స్థలము నుండి కనిపెట్టుచున్నాను. ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా 18వ అధ్యాయము 4వ వచనములో పలికించబడిన ప్రవచనము. దేవుడు పలికించిన ఈ మాటను మనము ఇక్కడ చూస్తున్నాము. అందున ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యము, ఆయన ప్రథమ పంట అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దుష్ట మనుష్యులు మరణించుట దేవునికి ఇష్టం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా 18వ అధ్యాయం 23లో చెప్పుట మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేవుని బిడ్డలైన వారి మీద జరుగుతున్న దాడులు దేవుడు సహించలేక మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 10లో నీ పగవారినందరినీ అణిచివేస్తానన్నాడు. అది ఒక వాగ్దానము, అది దేవుని యొక్క వాగ్దానము. ఎక్కడ ఉంది ఇది? దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10లో నీ పగవారినందరినీ అణిచివేస్తానన్నటువంటి వాగ్దానం ఇది. ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా గాజా యొక్క ప్రాకారాల మీద అగ్ని వేసి దహింపజేస్తున్నాడు దేవుడు. దేవుని నిమ్మళత, ఆయన నిస్సహాయత మాత్రము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా,
అంతేకాదు నిస్సహాయతే కాదు, నిర్లిప్తత కూడా కాదు. దేవుడు దీర్ఘశాంతుడు. ఆ శాంతములోనే మనం ఆయన బిడ్డలముగా మనము జీవించాలి. ఆయనకి వ్యతిరేకముగా ఉండి ఆయన ఉగ్రతకు మనము పాత్రులము కాకూడదు. తెలియక మనం ఏమన్నా బోలెడు తప్పులేమో చేస్తున్న ప్రతిదానికి కూడా మనము దేవుని అడగాలి, అయ్యా నన్ను క్షమించు తండ్రి అని. నేను చేస్తున్నటువంటి పనులలో నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలో నా మనసులో ఏమన్నా దుష్ట బీజాలుంటే వాటిని తొలగించు తండ్రి. మమ్మల్ని మీ బిడ్డలముగా నాయన వాడుకో తండ్రి. మా మనసులను మా హృదయాలను నీవు స్వాధీనపరచుకొని తండ్రి, మేము మీకు ఏ విధంగా మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలో మాకు తెలియపరచు తండ్రి అని మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మనము చేస్తూ మనము దేవుని బిడ్డలముగా ఉండగలగాలి. అప్పుడు మనము దేవుని నుంచి పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటూ మనము మన జీవనము సాగిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుష్ట ప్రజలు చేయుచున్నటువంటి చెడ్డ పనులు, దుర్మార్గపు పనులు తండ్రి నీవు సహించలేక నాయన జరుగుతున్నటువంటి దేవా అనేక రకములైనటువంటి ఈ బాధలు దేవా, ఈ యుద్ధాలు ఇవన్నీ నాయన అనేక మంది దేవ సంబంధము లేనటువంటి వాళ్ళు కూడా పోతున్నారు. కాబట్టి ప్రభువా, నువ్వు అన్నిటి యందు దేవా నువ్వు దీర్ఘశాంతమూర్తివి కనుక తండ్రి, నీవు అందరినీ కాపాడుచు నాయన ఈ బాధలు ఈ హింసలు లేకుండా చేసి మమ్మల్ని ఆదరించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.